మరి భర్త మహాశయులకి విజ్ఞప్తి BMW సినిమాతో రవణ హిట్ కొట్టారా? డిడ్ ఈ మేక్ ఎ కమ్బ్యాక్ విత్ దిస్ మూవీ అకార్డింగ్ టు మీ? ఈ రివ్యూలో చూద్దాం భయ్య. హై గైస్, ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి మీకు మీ ఫ్యామిలీకి. థర్డ్ మూవీ ఆఫ్ దిస్ ఫెస్టివల్ భర్త మహాశయులకి విజ్ఞప్తి BMW చూస్తాను భయ్య. ఈ సినిమా డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. ఆఫ్ లేట్ ఆయన ఇంటర్వ్యూస్ చూసి అండ్ ఇన్ పర్టికులర్ ఆయన డాన్స్ మూవ్స్ చూసి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను. అండ్ ఈ సినిమాలో రవితేజ గారు ఉన్నారు, డింపుల్ హయాతి గారు ఉన్నారు, అషికా రంగనాథ్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సత్య ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, రోషన్ ఎవరైతే 90s సినిమాలో ఉన్నాడో ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే భయ్య, దిస్ మూవీ ఇస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ భయ్య, యాజ్ ప్రామిస్డ్ ఇన్ ద ట్రైలర్స్ అండ్ ఇంటర్వ్యూస్. లాట్ ఆఫ్ ప్లేసెస్ లో నవ్వుకున్నాను భయ్య త్రూ అవుట్ ద ఫిల్మ్. దానికి కారణం మంచి రైటింగ్ అండ్ ఆఫ్ కోర్స్ సాలిడ్ కాస్టింగ్ ఉంది. సునీల్ గారు కామెడీ బాగా పండించారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది, అండ్ ఎస్పెషలీ సత్య వెన్ ఎవర్ ఈజ్ ఆన్ స్క్రీన్ ఆయన బాగా నవ్వించారు. థియేటర్ కూడా బాగా నవ్వింది. అండ్ ఇన్ఫాక్ట్ రవితేజ గారు కూడా బాగా నవ్వించారు భయ్య. 90s సిరీస్ లో రోహన్ ఉంటాడు కదా, ఆయనతో కలిపి కొన్ని సీన్స్ ఉంటాయి, ఎస్పెషలీ అవి హిలేరియస్ గా ఉన్నాయి. అండ్ ఒక ట్రయల్ రూమ్ సీన్ ఉంటుంది, అక్కడ ఒక పాట పాడతారు, అది బాగా నచ్చింది నాకు. ఒక దంషరాత్ సీన్ ఉంటుంది, అది కూడా బాగుంది. ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే అషికా రంగనాథ్ గారు అని చెప్తాను భయ్య. ఆమె స్క్రిప్ట్ విన్న తర్వాత మీకు ఏ రోల్ కావాలి మేడం, 2 రోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏది కావాలంటే ఆమె ఒక బోల్డ్ ఇంకా ఎక్స్పోజ్ చేసే రోల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రోల్ ఆమె పుల్ ఆఫ్ చేయగలుగుతా లేదా అని కొంచెం నేను అప్రిహెన్సివ్ ఉండే, బట్ అద్ర కొట్టారు. ఆమె ఇంట్రొడక్షన్ సీన్ లో ఆమె వేసుకున్న కాస్ట్యూమ్, ఆమె నడిచే విధానం ఫిదా అయిపోయాను. మస్తు నచ్చింది నాకు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టారు. కొన్ని ఇయర్స్ క్రితం ఎగ్జాక్ట్లీ ఫెస్టివల్ టైమ్ లో 2023 అనుకుంటా నా సామి రంగా మూవీతో వచ్చారు ఆమె. ఆ సినిమాలో కూడా కుమ్మేశారు. ఆ సినిమా కూడా ఆ పండక్కి హిట్ అంట. డింపుల్ హయాతి గారు కూడా బాగా చేశారు భయ్య. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి భయ్య. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ అని చెప్తాను నేను. BMW సినిమా చాలా సింపుల్ స్టోరీ భయ్య. ట్రైలర్ లోనే రివీల్ చేశారు మొత్తం. ఒక పెళ్ళైన వ్యక్తి ఉంటాడు, హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఎల్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ వైఫ్, హస్బెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మీట్. ఆ సిచ్యువేషన్స్ లో నుంచి కామెడీ ఎలా జనరేట్ అవుతుంది అనేది BMW సినిమా. ఇవి భయ్య ఈ సినిమాలో పాజిటివ్స్. నెగటివ్ బుక్ మై షోలో చాలా గ్రీన్స్ ఉన్నాయి. విల్ పీపుల్ గివ్ ఎ ఛాన్స్ గో అండ్ వాచ్ దిస్ మూవీ అనేది నాకైతే తెలీదు, బట్ ఐ వుడ్ ఎంకరేజ్ ద ఆడియన్స్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ బికాస్ ఐ లైక్ ఇట్. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.80 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.